వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి గురించి. అఖిల జగత్తుని కాపాడే అమ్మవారు తన చిరునవ్వుతో, తరుణ నయనాలతో, 4 చేతులతో, అంకుశ పాశ అభయ హస్తాలతో దర్శనమిస్తారు శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవి. ఆ తల్లిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ చూడండి, మెయిన్ గోపురం చూపిస్తున్నాను. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉందండి. ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందామా. చూడండి, ప్రతి ఒక్క శిల్పంలో చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కార్తీక్ ఇంకా సూర్య జోషి కూడా శివుణ్ణి హక్ చేసుకొని ఆయన పాదాల చెంత చేరారు. ఎంత ఇష్టం అంటే వీళ్ళకి శివుడు అంటే. ఏమో తెలీదు, సూర్యకైతే శివుడు అంటే నాకెప్పుడు త్రిశూలం కావాలి, శివుడిలాగే బొట్టు పెట్టుకుంటాను అని చెప్తూ ఉంటాడు. తనకి ఎప్పుడు మట్టి దొరికినా కూడా శివలింగాన్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయం మాత్రం చాలా మంచిగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, పూర్వం పుష్పరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. అతను బ్రహ్మ నుండి అనేక వరాలను పొందాడట. ఇంద్రాది దేవతలను భయకంపితులను చేసేవాడు. అప్పుడు ఇంద్రలోక వాసులంతా ఆ రాక్షసుడి దాటికి తట్టుకోలేక హిమాలయాల్లో దాక్కునేవారట. అప్పుడు నారద మహర్షి గారు ఈ కామాక్షిదేవి మహిమలన్నీ తెలిసి వాళ్ళకి తెలియచేశారట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ జొన్నవాడ చేరారట. ఆ మాతను చాలా భక్తితో కొలిచారు. అప్పుడు ఆ కామాక్షిదేవి వీళ్ళందరినీ అనుగ్రహించి దేవేంద్రునికి గొప్ప శక్తికి వరం ఇచ్చారట. ఆ ప్రసాదించిన శక్తి వల్ల దేవేంద్రుడు ఆ రాక్షసుని సంహరించే శక్తి వచ్చిందట. అప్పుడు కామాక్షి తాయి అనుగ్రహం తర్వాత దేవేంద్రుడు ఆ రాక్షసుడిని వధించేశాడు. ఆ తర్వాత దేవతలందరూ మరలా ఇంద్రలోకానికి సంతోషంగా వెళ్ళారు. ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ ఒక ఆవిడ ఎవరో తెలియదండి మొత్తానికి. చూడండి ఎంత బాగుందో అంటూ ఎందుకు వచ్చారో తెలియదు. అక్కడికి వెళ్ళగానే ఆవిడ పరిచయం మాకు మంచిగా అనిపించింది. ఆవిడంతటా ఆవిడే మాకు దగ్గరగా వచ్చి వెంటనే అక్కడ ఉన్న ప్రతి శిల్పం కూడా, ప్రతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇలా చేశారు, అలా చేశారు, శ్రీకాకుళం నుంచి పిలిచారు అని చెప్పేసి ఎంతో చక్కగా వివరిస్తూ మాకు మంచిగా తెలియజేశారు. ఆవిడికి చాలా ధన్యవాదాలు. ఇక ఆలయంలో చుట్టూతా ఇలా ఉంటుందన్నమాట. ప్రతి గోపురం కూడా ఒక శిల్పకళా వేదికలాగా మంచిగా చాలా బాగా ఉంది. అన్నపూర్ణేశ్వరి దేవి, తులసి కోట, ఇంకా శివాలయం అన్నీ కూడా చాలా బాగున్నాయి. గర్భాలయం కూడా చాలా బాగుంటుంది. గర్భాలయం పక్కనే ఈ తులసి కోట ఉంది. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు చూడండి. ఇక కార్తీక్ చూడండి, శివుణ్ణి ఎంత మంచిగా ఆరాధిస్తున్నాడో. ఆ శివుడి దర్శనం, ఆ శివుడి కృప అందరి మీద ఉండాలని చెప్పేసి కార్తీక్ని కూడా మంచిగా చూడాలని శివయ్య నమస్తే చేస్తున్నాను. ఓం నమ శివాయ అని ఒకసారి పిలుచుకోండి. ఇకపోతే పెన్నా నది. ఈ పెన్నా నది ఆనుకునే ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ లేవు కానివ్వండి, ఈ పెన్నా నది కూడా చాలా స్పెషల్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. కానీ బ్రిడ్జ్ అయితే అదే కనిపిస్తుంది, కానీ ఇక్కడ వాటర్ అయితే లేవు. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు మంచిగా. కార్తీక్ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే అక్కడ ఒకరోజు ఇక్కడ ఈ ఆలయంలో గొప్ప విషయం ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ ఒక్కరోజు నిద్రిస్తే చాలట, అన్ని కష్టాలు తీరిపోతాయట. తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయట. సంతానం లేని వారికి సంతానాన్ని, ఎవరి కష్టాల కోసం వాళ్ళు వస్తారో ఆ కష్టం తప్పకుండా ఆ దేవి తీరుస్తారని చెప్పేసి వింటున్నాము. అక్కడ ఆ నిద్రే ప్రత్యేకమట ఆ గుడిలో. ఓం శ్రీ కామాక్షి తాయే నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామియే నమః. చాలా బాగుందండి ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరూ ఒక పూజారితో సహా అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, దర్శనం జరిగేటప్పటి నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ మనం వచ్చేసాము శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి దేవాలయానికి.
కార్తిక్ అయితే ఇక్కడ గుడి నుంచి బయటికి రానని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గుడి గొప్పతనం అక్కడికి వెళ్ళే వరకు మాత్రం నాకు తెలియలేదండి. ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్ర ఉచ్చారణతో ఎప్పటికీ చాలా బాగా దర్శనం జరుగుతుంది ఇక్కడ అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి గురించి మరలా తెలుసుకుందాము. కానీ ఇక్కడ దుని కూడా ఉంది. ఆ దునిలో మన పాపాలను తొలగించే అంత మంచి జరిగే ప్రదేశాలు మంచి జరుగుతుందని కూడా విన్నారు. కార్తిక్ చాలాసేపు ఆ దుని దగ్గరే ఉన్నాడు. కార్తిక్కి ఏదైనా లాస్ అయి ఉన్నా అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లంతో ఎవరైతే పిల్లలు ఫేస్ చేస్తున్నారో పేరెంట్స్ కానీ దీనివల్ల మంచి జరగాలని చెప్పేసి ఈ దుని చూపిస్తున్నాను. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సర్వే జన సుఖినో భవంతు. ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి దుని ఎంత బాగా ఉందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దునికి నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ.